కొండలో లావాని కిందకి పిలవకో. నీడై తిరుగుతుంటాడు, కనిపించడు. మిథున ఇన్ని రోజులు ప్రేమతో ఎదురుపడితే తప్పించుకొని తిరిగాను. కానీ ఇప్పుడు మిథున కోసం ఎదురు చూస్తూ నేను తప్పించిపోతున్నాను. అవును, ఇన్ని రోజులు మిథున ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తే నేను సింపుల్గా నో చెప్పి తప్పించుకున్నాను. అదే అలవాటైపోయింది నాకు. కానీ ఫస్ట్ టైం తనకి ప్రపోజ్ చేయబోతున్నాను కదా, నాకిది అలవాట్లేదే. ఎలా రాగానే మిథున ఐ లవ్ యూ అని చెప్పేసేయాలా? మిథున ఐ లవ్ యూ. మిథున గారు ఐ లవ్ యూ. బాలేదు. మిథున ఐ లవ్ యూ. ఎలా చెప్పాలి? వా మిథున్ గారు ఇక్కడ. కూర్చోండి. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి. మీరొచ్చాక ఇంకా అయోమయంలో పడిపోతున్నా. యాక్చువల్లీ మనసులో ఉన్నది చెప్పడం ఎంత కష్టమో ఇప్పుడు అర్థమవుతుందండి నాకు. అండ్ ఐఎమ్ రియలీ సారీ మిథున గారు. అయ్యో, సారీ ఎందుకండి? మనసులో మాటని కాదని చెప్పినప్పుడు ఇంకెంత కష్టమో అది కూడా ఇప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది నాకు. అలా నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను కదండి, అందుకే సారీ మనస్ఫూర్తిగా. యాక్చువల్గా మీకు ఒక్కసారి కాదండి, చాలా సారీలు చెప్పాలి. నా మీద ప్రేమతో మొదటిగా మీరే ప్రపోజ్ చేశారు, కానీ నేను మీ నాన్నగారితో వచ్చి డిసప్పాయింట్ చేశాను. అందుకు సారీ. మీతో పాటు మీ ఇంటికి వెళ్ళాక అక్కడ కూడా మీరు మీ ప్రేమకి బదులు సమాధానం అడిగారు. అప్పుడు కూడా నేను మీరు నొచ్చుకునేలా ప్రవర్తించాను. అందుకు సారీ. అదేంటండి, ఉన్నట్టుండి వరుస పెట్టి ఇన్ని సారీలు చెప్తున్నారు? ఈ సారీలన్నిట్లో సరే అన్న ఆన్సర్ ఇప్పుడు
కనిపించట్లేదా అండి మీకు? నిజంగా మీరు నాతో ఉన్నప్పుడు, మీరు నా వెంట వచ్చేటప్పుడు మీ విలువ, మీ ప్రేమ తెలియలేదండి. మిమ్మల్ని వదిలి మీ ఊరు నుండి ఎప్పుడైతే వచ్చేసానో అప్పుడే ప్రతి ఆలోచనలో మీరే, ప్రతి అడుగులో మీరే, ప్రతి పనిలో మీరే. మీరు పక్కన లేకుండా 10 రోజులు బ్రతకలేకపోయానండి. ఇక 10 కాలాలు కష్టం కాదు, అసంభవం కదండి. అందుకే ఆలస్యం చేసి నా మనసులో విషయాన్ని విషం చేసుకోకుండా మీకు చెప్పి అమృతంలా మార్చుకోవాలని డిసైడ్ చేసుకొని మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నానండి. Will you marry me, Miduna garu? Congratulations, Daddy. Thank you. Congratulations, Mummy. Thank you. Congratulations, Mummy. Thank you. Congratulations, Daddy. Thanks, Ra. Congrats, Akka. Thank you. Congrats, Baba. Thank you.